ఎల్లుట్ల ఫౌండేషన్ సామాజిక, సాహిత్య, సాంస్కృతిక, విద్యా, వైజ్ఞానిక రంగాల్లో అనేక సేవలు చేస్తున్నటువంటి క్రమంలో ఈ గత సంవత్సరం నుంచి అమ్మా నాన్న లక్ష్మారావు అనసూయమ్మల పేర నెలకొల్పినటువంటి కళాపీఠం ద్వారా ఈ కళారంగం వైపు మనము మొగ్గు చూపెడుతున్నాం. చాలా కార్యక్రమాలను ప్రణాళికలు రచించి స్థానిక కళాకారులు మరియు సురభి కళాకారుల చేత మనము ఒక 16 నాటకాలు వేయించినటువంటి ఖ్యాతి 50 ఏళ్ల క్రింద అంతరించిపోయినటువంటి కళలను మళ్ళీ తిరిగి మన ఈ ప్రాంతంలో జనగామ జిల్లా చరిత్రలో తిరగరాసేటువంటి విధంగా ఈ కళల పునరుజ్జీవన కార్యక్రమం జరుగుతున్నది. దీనికి ఎందరూ సహకరిస్తున్నారు. దీంట్లో ముఖ్యంగా సురభి కొండలరావు గారు అదేవిధంగా మనకు భైరవపాటి రమణారావు గారు ఇద్దరు కూడా సంగీత దర్శకులుగా ఉండి ఈ అభివృద్ధిలో వారిద్దరూ భాగం పంచుకుంటున్నారు. ఈరోజు ఇంత కళాత్మకమైనటువంటి వాతావరణం ఈ ప్రాంతంలో నెలకొన్నది అంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కళాకారులు మిత్రులు రాజనరసింహారెడ్డి గారు ఈ ప్రాంతంలో ఈనాడు ఇదే రోజు మనము ఇంత ప్రాక్టీస్ అవుతూ ఫైనల్ రిహార్సల్ చేసుకుంటున్నటువంటి ఈనాడు వనపర్తి కళాభారతి ఆ అసోసియేషన్ కల్చరల్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఎంతో ఉత్సాహంగా నేను చెప్పగానే ఒక అవకాశం తీసుకోండి సార్, మీరు చాలా కాలం నుంచి స్తబ్దతగా ఉన్నారు, వనపర్తి ఏనాడు చైతన్యవంతమైనటువంటి గ్రామం, 30 ఏళ్ల కింద మీరు కళాపీఠం కళా సంస్థను నెలకొల్పి అనేక కార్యక్రమాలు చేసినటువంటి దాఖలా ఉంది. ఆ ఉదంతాన్ని నేను చూశాను, నేను అక్కడ పనిచేసిన స్వయంగా ఉపాధ్యాయుడిగా. కాబట్టి మీ అందరూ నాకు పరిచయం, మీ అందరి ప్రతిభా పాఠవాలు నాకు తెలుసు. ఎందుకు ఎంచేత మీరు నిద్రాణంగా ఉంటున్నారు, మీరు కొద్దిగా ఆలోచన చేయమని చెప్పి నేను మిత్రులు వెంకటేశ్వర్లు గారు ఈ కళాభారతి అధ్యక్షులు వారితోటి నేను సంభాషించిన క్రమంలో వారు సార్ మీరు ప్రోత్సహిస్తే మేము తప్పకుండా తయారవుతాము, మేము మాకు శిక్షణతోటి మేము ముందుకు పోతామని చెప్పి వారు చెప్పినప్పుడు రెడీగా ఉన్నటువంటి వారికి కొంత అందుబాటులో ఉన్నటువంటి గణపతి మహత్యాన్ని పెద్ద నాటకాన్ని పద్య నాటకాన్ని తీసుకున్నారు. ఆ క్రమంలో ఈనాడు వారు 3 రోజులుగా భైరవపాటి రమణారావు గారు ఆంధ్ర ఏలూరు జిల్లా నుంచి మన కోసం వచ్చి ఇక్కడ వనపర్తిలో బస చేస్తూ 3 రోజులుగా సుశిక్షితమైనటువంటి శిక్షణ ఇస్తున్నారు. మన వాళ్ళంతా కూడా కళాకారులు నేర్చుకుంటున్నారు. ఈ రకంగా వీళ్ళు 16వ తారీఖు నాడు మనకు త్యాగరాయ గాన సభలో వేయబోయేటువంటి ఈ గణపతి మహత్యానికి బ్రహ్మాండంగా సమాయత్తం అవుతున్నారు. ఇప్పటి నుంచి ఇప్పుడు గురువు గారు ఇప్పుడు మనకు అందుబాటులో ఉండడు కాబట్టి కళాకారులు గుర్తెరిగి వారే ఈ 2-3 రోజుల మిగిలినటువంటి సమయంలో ఒకే దగ్గర దమకూడడం వాళ్ళ డైలాగ్స్ అనుకోవడం పద్యాలు పాడుకోవడం అనేటువంటి చేయాలి. ఏదైనా సందేహం ఉంటే భైరవపాటి రమణారావు నెంబర్ తీసుకొని ఎందుకంటే వారు డైరెక్ట్గా మీకు హైదరాబాద్లోనే కలుస్తారు 16వ తారీఖు నాడు. ఇవాళ నైట్ వాడు వెళ్ళిపోతారు. పోయే లోపల మీరు ఒక 3-4 ఈ ప్రాక్టీస్ చేసుకోవాల్సినటువంటి రిహార్సల్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా 16 నాడు మీరు ఉదయం 10 గంటలకే అక్కడికి చేరుకోవాలి. అక్కడ మేకప్ టీము మీకోసం రెడీగా ఉంటుంది. 10 o'clock మీరు అక్కడ రిపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అద్భుతమైనటువంటి మా సందేశాన్ని తీసుకొని మేము ప్రబోధించగా మేము ఆఫర్ ఇవ్వగానే మీరు ఇంత ఉత్సాహంగా ముందుకు వచ్చినందుకు మీ అందరికి పేరు నేను తెలియజేస్తాను. అదేవిధంగా మిత్రులు రావు గారు సురేశ్వరరావు గారు అందించినటువంటి నన్ను ఎంతో తీసుకున్నాయని చెప్పడంలో ఎటువంటి అదేవిధంగా నా కళాకారులైనటువంటి శ్రేయోభిలాషులు నాకు అందరూ కూడా సహకరిస్తూ ఈ రంగాన్ని నేను ముందుకు పోవడానికి
6-7 నెలల్లోనే నేను ఒక 17 ద్వారా 17 పురస్కారాలు పొందడం నా పూర్వజన్మ స్ఫూర్తంగా భావిస్తూ